క్రియేటర్స్కి ఖచ్చితంగా తెలియాల్సిన కొన్ని పదాలైతే నేను మీకు ఇప్పుడు చెప్తాను. ఇవి మీరు తెలుసుకొని మీ వీడియోస్ని అయితే ఇంప్రూవ్ చేసుకోవడానికి అయితే మీకు హెల్ప్ అవుతుంది అనమాట. చాలామంది ఇవి ఏంటి అని కన్ఫ్యూజన్లో ఉండి కూడా కొంతమంది ఇవి అసలు తెలియకుండా కూడా రన్ చేస్తున్నారు ఛానల్స్. అది తప్పేం కాదనమాట. సో ఇంకొకసారి ఏంటంటే మీకు అన్ని డీటెయిల్స్ తెలియకపోయినా సరే మీ కంటెంట్ స్ట్రాంగ్గా ఉంటే అదే మీకు ప్లస్ పాయింట్ అనమాట. అదే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది. అలా కాకుండా మీరు ఒక కాంపిటేటివ్ దాంట్లో ఉన్నారు అంటే ఒకవేళ కుకింగ్ చేస్తున్నారు అనుకోండి, అది హై కాంపిటేటివ్ అనమాట. అంటే మీరు ఒక చికెన్ బిర్యానీ చేయాలనుకుంటే అలాంటి చికెన్ బిర్యానీ చేసేవాళ్ళు చాలామంది ఉంటారనమాట. వందల మంది కాదు, వేలల్లో ఉంటారు. సో వాళ్ళలో మీరు స్టాండ్అవుట్ అవ్వాలి, వాళ్ళలో మీ వీడియోస్ ముందుకెళ్ళాలి, మీ ఛానల్ ముందుకెళ్ళాలి అనుకుంటే ఇది ఎగ్జాంపుల్ మాత్రం చెప్తున్నా. ఇలాంటి కేటగిరీస్ చాలా ఉంటాయి అనమాట. కాంపిటీషన్ ఉన్న కేటగిరీస్ చాలా ఉంటాయి. ఈరోజు రేపు యూట్యూబ్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఈ కాంపిటేటివ్ ఫీల్డ్ ఉన్న దాంట్లో మీరు ఈ కీ టర్మ్స్ అయితే ఖచ్చితంగా తెలుసుకోవాలన్నమాట. ఈ పదాలు ఏంటి అనేది తెలుసుకోవాలి. ఈ పదాలు తెలుసుకున్న తర్వాత మీరు ముందుకెళ్ళే కొద్దీ వాటిని ఎలా డీల్ చేయాలి, వాటిని ఎలా పెంచుకోవాలి, లేదా కొన్ని ఉంటే తగ్గించుకోవాల్సి ఉంటే అవి ఎలా తగ్గించుకోవాలి, ఆ డీటెయిల్స్ అయితే కీ టర్మ్స్ అయితే మనం ఇప్పుడు ఒకసారి చూద్దాము. యూట్యూబర్స్కి తెలియాల్సిన కీ టర్మ్స్ అనమాట ఇవి. ఇందులో ఫస్ట్ది ఏంటి అంటే యావరేజ్ పర్సంటేజ్ వ్యూడ్. యావరేజ్ పర్సంటేజ్ వ్యూడ్ అంటే ఏంటంటే యావరేజ్గా మన వీడియోని ఎంతమంది చూస్తున్నారు. ఒకవేళ షార్ట్ ఉందనుకోండి, షార్ట్లో ఒక 100 మెంబర్స్లో 60 మెంబర్స్ చూడట్లేదు అనుకోండి, యావరేజ్ పర్సంటేజ్ వ్యూడ్ అంటే ఎంతమంది చూశారంటే 40% అనమాట. 40 మెంబర్సే చూస్తున్నారు, 60 మెంబర్స్ చూడట్లేదు. సో ఎంతమంది చూశారు పర్సంటేజ్ యావరేజ్గా అనేది మీకు ఇక్కడ యావరేజ్ పర్సంటేజ్ వ్యూడ్ అనేది తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ యావరేజ్ వ్యూ డ్యూరేషన్. యావరేజ్ వ్యూ డ్యూరేషన్ అంటే ఒక పర్టికులర్ వీడియో ఒక 5 మినిట్స్ ఉండొచ్చు, 10 మినిట్స్ ఉండొచ్చు, 20 మినిట్స్ ఉండొచ్చు, హాఫ్ అన్ అవర్ ఉండొచ్చు, లేకపోతే గంట ఉండొచ్చు, లేకపోతే ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు అనమాట. ఆ టోటల్ వీడియోకి యావరేజ్గా జనాలు ఎంత చూస్తున్నారు. యావరేజ్ అంటే మీకు తెలిసిందే కదా, కొన్ని ఎంతమంది చూస్తే అంతమందికి యావరేజ్ చేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అతను మీ వీడియోని కంప్లీట్గా చూశారనుకోండి, 10 మినిట్స్ వీడియో అనుకోండి, 10 మినిట్స్ వీడియో మీరు అప్లోడ్ చేశారు, ఒక అతను కంప్లీట్గా చూశాడు. సో అప్పుడు యావరేజ్ వ్యూ డ్యూరేషన్ 10 మినిట్సే ఉంటుంది అనమాట. 1 పర్సన్ని చూశారు, మొత్తం కంప్లీట్గా చూశారు కాబట్టి. ఇప్పుడు సెకండ్ పర్సన్ ఏం చేశారంటే అదే వీడియోకి జస్ట్ క్లిక్ చేసి బయటికి వెళ్ళిపోయారు, అసలు చూడలేదు, 0. సో వీళ్ళిద్దరికి యావరేజ్ ఎంత అవుతుంది, ఒకరిది 10, ఒకరిది 0, 10 + 0/2 ఇద్దరు కాబట్టి. సో యావరేజ్ వచ్చి 5 మినిట్స్ అనమాట. సో ఎక్కువ మంది క్లిక్ చేసి బయటికి వెళ్ళిపోతున్నారు అనుకోండి, మీ యావరేజ్ వ్యూ డ్యూరేషన్ కూడా తగ్గిపోతుంది అనమాట. కొంతమంది ఫుల్గా చూసినా కూడా ఎక్కువ మంది క్లిక్ చేసి బయటికి వెళ్ళిపోతే మీకు యావరేజ్ వ్యూ డ్యూరేషన్ అనేది కూడా తగ్గిపోతుంది అనమాట. సో బేసిక్గా ఏంటంటే టోటల్ మీ వీడియో లెంత్లో ఎంత లెంత్ని యావరేజ్గా జనాలు చూస్తున్నారు అనేది మీకు ఎక్స్ప్లెనేషన్ అనమాట. ఇది యావరేజ్ వ్యూ డ్యూరేషన్ అనేది చాలామంది తెలుసు. మీ ఛానల్స్ని రివ్యూ చేసుకోవాలి లేదా వీడియోస్ని రివ్యూ చేసుకోవాలంటే ఈ యావరేజ్ వ్యూ డ్యూరేషన్ అనేది కూడా ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి. మీ కంటెంట్ ఎంత స్ట్రాంగ్గా ఉంది అనేది ఈ యావరేజ్ వ్యూ డ్యూరేషన్ అనేది హెల్ప్ అవుతుంది అనమాట. అది ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. నెక్స్ట్ కార్డ్స్ అంటే చాలామందికి తెలుసు. ఈ తెలియని వాళ్ళ కోసం కార్డ్స్ చెప్తున్నా. ఈ కార్డ్స్ ఏంటి అంటే మీ వీడియో ప్లే అవుతున్నప్పుడు సడన్గా పైన ఇక్కడ ఒక కార్డ్లా వస్తుంటుంది అనమాట. అంటే కొంతమంది ఏం చేస్తారంటే మీకు ఏదైనా వీడియో లింక్ కావాలంటే ఇక్కడ పైన కార్డ్స్లో ఇచ్చాను చూడండి అని చెప్తారు. అప్పుడు పైన పాపప్ అవుతుంది అనమాట. ఇలా ఒక కార్డ్లా వస్తుంది, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కానీ మీకు పాపప్లా వస్తుంది అనమాట. ఆ పాపప్ వచ్చిందంటే దానికి కార్డ్ అంటారు. మీ వీడియోకి మీరు 5 ప్లేసెస్లో ఎక్కడైనా సరే ఒక 5 ప్లేసెస్లో కార్డ్స్ యాడ్ చేసుకోవచ్చు అనమాట. అది గోయింగ్ ఫార్వర్డ్ మీరు బాగా పెద్ద ఛానల్ అయితే కార్డ్స్ని పెంచుతారు, లేకపోతే నార్మల్గా అయితే 5 కార్డ్స్ మాత్రమే ఉంటాయి అనమాట. 5 కార్డ్స్ మీరు వీడియోలో ఎక్కడైనా యాడ్ చేసుకోవచ్చు. స్టార్టింగ్లో యాడ్ చేయొచ్చు, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి యాడ్ చేసుకోవచ్చు అనమాట. వీడియో అయినా, ప్లేలిస్ట్ అయినా, లేకపోతే వేరే ఛానల్ లింక్ అయినా, ఇలాంటివి మీరు డిఫరెంట్ యాడ్ చేసుకోవచ్చు అనమాట. కేటగిరీ. నెక్స్ట్ ఇది కేటగిరీ అంటే మీకు తెలిసిందే, మీరు వీడియోని ఏ కేటగిరీలో చేస్తున్నారు. టెక్నాలజీలో చేస్తున్నారా, లేకపోతే కుకింగ్లో చేస్తున్నారా, లేకపోతే వ్లాగ్స్ చేస్తున్నారా, లేకపోతే స్విమ్మింగ్ ట్యూటోరియల్స్ చేస్తున్నారా, లేకపోతే ఎడ్యుకేషన్ చేస్తున్నారా, ఇలా ఒక కేటగిరీ ఉంటుంది కదా. ఆ కేటగిరీని మనం కేటగిరీ అని పిలుచుకుంటాం. అది మీకు అందరికీ తెలిసిందే. నెక్స్ట్ కీవర్డ్ వచ్చి ఛానల్ అనమాట. ఛానల్ మీకు అందరికీ తెలిసిందే, ఇది నేను చెప్పాలనుకోవట్లేదు, సింపుల్ కీవర్డ్ అది. నెక్స్ట్ క్లోజ్డ్ క్యాప్షన్స్ అనమాట. క్లోజ్డ్ క్యాప్షన్స్ అంటే సబ్ టైటిల్స్ అనమాట. సింపుల్గా చెప్పాలంటే మీరు మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ కింద సబ్ టైటిల్స్లో వస్తూ ఉంటాయి కదా, వాటిని క్లోజ్డ్ క్యాప్షన్స్ అంటారు. వాటిని ట్రాన్స్క్రిప్ట్ అని కూడా అంటూ ఉంటారు అనమాట. ట్రాన్స్క్రిప్ట్ అంటే మీరు మాట్లాడుతున్నప్పుడు ట్రాన్స్క్రిప్ట్ కింద అంటే వినబడని వాళ్ళు చాలామంది ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారంటే ట్రాన్స్క్రిప్ట్ చదువుకొని ఉంటారు. మీరు ఏం మాట్లాడుతున్నారో అది అక్కడ టైప్ అవుతూ ఉంటుంది. సో అది చదువుకుంటూ వెళ్తూ ఉంటారు అనమాట. మీ ఆడియోకి సింక్ అవుతూ ఉంటుంది అనమాట. అది ట్రాన్స్క్రిప్ట్. అది నెక్స్ట్ ఇంపార్టెంట్ది CTR, క్లిక్ త్రూ రేట్ అనమాట. క్లిక్ త్రూ రేట్ అంటే యావరేజ్గా మీ వీడియోని ఒక 100 మెంబర్స్కి చూపిస్తే ఎంతమంది ఆ వీడియోని క్లిక్ చేసి చూస్తున్నారు అనేది క్లిక్ త్రూ రేట్ అనమాట. ఇది క్లిక్ రేట్ కాదు, ఒకసారి బాగా గుర్తుపెట్టుకోండి. సింపుల్, చాలామంది ఏమనుకుంటారంటే ఎంతమంది క్లిక్ చేస్తున్నారో అది CTR అనుకుంటారు. క్లిక్ చేసింది కాదు, క్లిక్ త్రూ రేట్ అంటే
క్లిక్ చేసి ఒక 30 సెకండ్స్ అయినా సరే చూడాలన్నమాట మీ వీడియోని, అప్పుడే అది వ్యూ కింద కన్సిడర్ అవుతుంది. క్లిక్ చేసి వెంటనే వెళ్ళిపోయారు అనుకోండి, అప్పుడు వాళ్ళు అసలు క్లిక్ చేయలేనట్టే లెక్క. మీకు అర్థమైంది అనుకుంటున్నా. క్లిక్ చేసి 5 సెకండ్స్ 10 సెకండ్స్ లోపల వెళ్ళిపోతే, లేదా 30 సెకండ్స్ లోపల వాళ్ళు బయటికి వెళ్ళిపోతే వాళ్ళు క్లిక్ చేయని వాళ్ళతో సమానం. సో మీ వీడియోని వాళ్ళు క్లిక్ చేయలేదు అన్నట్టు లెక్క. సో సిటిఆర్లో మీ ఇంట్రడక్షన్ కూడా చాలా హెల్ప్ అవుతుంది అనమాట, చాలా ఇంపార్టెంట్. మీకు సిటిఆర్ పెరగాలంటే తమ్నేల్ ఒక్కటే కాదు, తమ్నేల్ ప్లస్ మీ ఫస్ట్ 30 సెకండ్స్ ఇంట్రడక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అది బాగా గుర్తుపెట్టుకోండి. ఇది మీకు చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, చాలామంది చెప్పరనమాట. మీ తమ్నేల్ బాగాలేదు, సిటిఆర్ బాగాలేదంటే తమ్నేల్ బాగాలేదు అనుకుంటారు. తమ్నేల్ బాగున్నా కూడా సిటిఆర్ పోవచ్చు ఇంట్రడక్షన్ వల్ల. మీకు క్లియర్ అయింది అనుకుంటున్నా. నెక్స్ట్ డిస్క్రిప్షన్. మీకు తెలిసిందే, డిస్క్రిప్షన్ అంటే వీడియో ఉంటుంది కదా, వీడియో కింద మనం డిస్క్రిప్షన్ యాడ్ చేస్తాం అనమాట. ఈ డిస్క్రిప్షన్లో వీడియో దేని గురించి మనం ఏమేమి మాట్లాడుతున్నాము, లింక్స్ ఏమైనా ఇవ్వచ్చు. ఇక్కడే టైం స్టాంప్స్ కూడా యాడ్ చేయొచ్చు అనమాట. టైం స్టాంప్స్ అంటే వీటిని చాప్టర్స్ అంటూ ఉంటారు. అంటే 00 దగ్గర ఫస్ట్లో ఇంట్రడక్షన్ ఉంటుంది, 1 మినిట్ దగ్గర ఏమొస్తుంది, 2 మినిట్ దగ్గర ఏమొస్తుంది, లేదా 2 మినిట్స్ 30 సెకండ్స్ దగ్గర ఏమొస్తుంది, అలా మీరు టైం రాసుకుంటూ అక్కడ ఏమేమి వస్తున్నాయో మీరు చాప్టర్స్ లాగా రాసుకుంటూ వెళ్ళొచ్చు. సో మీకు కింద రెడ్ కలర్ బార్ కనిపిస్తుంది కదా, వీడియోకి కింద రెడ్ కలర్ బారు, దాంట్లో ఇలా బ్రేక్ పాయింట్స్లా కనిపిస్తూ ఉంటాయి అనమాట. అంటే ఇలా సెపరేట్ పార్ట్లా కనిపిస్తూ ఉంటుంది అనమాట. వాళ్ళకి ఏ పార్ట్ కావాలంటే ఆ పార్ట్ మీద క్లిక్ చేసుకొని వాళ్ళు చూడడానికి అయితే హెల్ప్ అవుతుంది. లేదా వాళ్ళు స్టార్టింగ్ నుంచి చూసి బోర్ ఫీల్ అయ్యి మధ్యలో వెళ్ళిపోవచ్చు అనమాట. ఇలా చాప్టర్స్ పెట్టడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మీరు టెక్స్ట్ కూడా యాడ్ చేస్తున్నారు కదా, సెర్చ్లో కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. సో అదంతా డిస్క్రిప్షన్లో మీరు ఇవన్నీ యాడ్ చేస్తారు. నెక్స్ట్ ఎండ్ స్క్రీన్స్ గురించి మనం చాలా మాట్లాడుకున్నాం. ఎండ్ స్క్రీన్స్ అంటే వీడియో లాస్ట్లో 15 సెకండ్స్ ఆర్ 20 సెకండ్స్ లాస్ట్ పార్ట్లో మీరు ఏం చేయొచ్చు అంటే మీ ఛానల్ నుంచే వీడియోస్ కానీ, బయట ఛానల్ వీడియోస్ కానీ, లేదా ప్లేలిస్ట్లు కానీ, లేదా సబ్స్క్రైబ్ బటన్ కానీ మీరు యాడ్ చేయొచ్చు అనమాట లాస్ట్ 10-15 సెకండ్స్లో. మీరు చాలామంది ఛానల్స్ చూసుంటారు, వాళ్ళు వీడియో అయిపోతున్నప్పుడు రికమెండేషన్స్ లాగా వేరే వస్తాయన్నమాట. అది యూట్యూబ్ వాళ్ళు వేసేవి కాదు, మనమే వేసుకున్నాం అనమాట. అంటే మన ఛానల్లో మనం అప్డేట్ చేసుకోవాలి. ఎండ్ స్క్రీన్స్ ఎలా చేయాలి అనేది మన ఛానల్లో ఒక వీడియో ఉంది, మీరైతే డైరెక్ట్గా వెళ్ళి ఆ ఎండ్ స్క్రీన్ ఎలా చేయాలి అనేది ఆ సెట్టింగ్ చేసుకోండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది అనమాట. వ్యూస్ కానీ, సబ్స్క్రిప్షన్స్ కానీ ఇవన్నీ చాలా పెరుగుతాయి. నెక్స్ట్ హ్యాష్ ట్యాగ్ అనమాట. హ్యాష్ ట్యాగ్ అంటే మీరు ఒక పర్టికులర్ ఒక కీవర్డ్కి మీ వీడియోని చేస్తున్నారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కుకింగ్ అని కీవర్డ్ వాడాలి, ఆ కుకింగ్ కీవర్డ్ వాడచ్చు. లేదా చికెన్ బిర్యానీ కీవర్డ్ వాడచ్చు. లేదా టెక్నాలజీ రిలేటెడ్ ఫోన్ రివ్యూ అని వాడచ్చు. ఈ కీవర్డ్స్ వాడటం వల్ల హ్యాష్ ట్యాగ్స్లో దీనివల్ల అడ్వాంటేజ్ ఏముంటుందంటే కామన్గా మిస్పెల్ అవుతూ ఉంటాయి వర్డ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తెలుగులో ఏదో ఒక పదం వాడతారు, అది వేరే ఈ లాంగ్వేజ్లో వేరే డిఫరెంట్ మీనింగ్ రావచ్చు అనమాట. సో మీరు అది రాస్తున్నప్పుడు టైటిల్ కొంతమంది తెలుగులో రాస్తుంటారు. సో అది వేరే మీనింగ్ రాకుండా ఉండాలంటే మీరు ఇక్కడ హ్యాష్ ట్యాగ్స్లో క్లియర్గా మెన్షన్ చేయాలన్నమాట. ఇది తెలుగు అని, హ్యాష్ ట్యాగ్ తెలుగు అని, లేకపోతే హ్యాష్ ట్యాగ్ తెలుగు కుకింగ్ వీడియో అని ఇలా యాడ్ చేయడం వల్ల మీ వీడియో అనేది ఒక స్పెసిఫిక్ కేటగిరీలో అయితే పడుతుంది అనమాట. సో అంతవరకే. తర్వాత మీకు వ్యూస్ కానీ, యావరేజ్ వ్యూ డ్యూరేషన్ కానీ అదంతా మీ కంటెంట్ని బేస్ చేసుకుని, మీ థంబ్నెయిల్ బేస్ చేసుకుని, మీ ఇంట్రడక్షన్ బేస్ చేసుకుని ఉంటుంది. సో ఇదేంటంటే ఒక పర్టికులర్ కేటగిరీలో పెట్టడానికి మాత్రమే యూజ్ అవుతుంది అనమాట. చాలామంది విచ్చలవిడిగా చాలా హ్యాష్ ట్యాగ్స్ అయితే పెడుతూ ఉంటారు అనమాట. దానివల్ల అడ్వాంటేజ్ ఉండదు. ఎక్కువ హ్యాష్ ట్యాగ్స్ పెట్టకూడదు. ఆ హ్యాష్ ట్యాగ్స్ మీకు రిలవెంట్గా ఉండాలి, మీ వీడియోకి సంబంధించినవే అయి ఉండాలి. వాళ్ళు చెక్ చేస్తారు. అది చాలా ఈజీ ప్రొసీజర్ అనమాట యూట్యూబ్ వాళ్ళకి. మీరు మాట్లాడే వర్డ్స్ కూడా వాళ్ళు ప్రాసెస్ చేస్తారు, దాన్ని బట్టి యాడ్స్ కూడా వస్తుంటాయి, మీకు తెలిసిన విషయమే అది. సో మీరు మాట్లాడే వర్డ్స్ ఆ ట్యాగ్స్ మ్యాచ్ అయితేనే ట్యాగ్స్ని కన్సిడర్ చేస్తారనమాట. లేదా మీరు ర్యాండమ్గా ఏదో ట్యాగ్స్ యూస్ చేస్తే అది మీకు అసలు హెల్ప్ అవ్వదు. అది హ్యాష్ ట్యాగ్ అనమాట. నెక్స్ట్ లైవ్ అంటే ఏంటంటే మీరు నార్మల్గా వీడియోస్ పెడుతూ ఉంటారు, అప్లోడ్ చేస్తూ ఉంటారు, ప్రీమియర్ చేస్తూ ఉంటారు. ప్రీమియర్ అంటే మీరు ఆల్రెడీ రికార్డ్ చేసిన వీడియోని జస్ట్ ప్లే చేస్తూ వెళ్తూ ఉంటారు అనమాట, ప్రీమియర్ అవుతూ వెళ్తూ ఉంటుంది. సో అది లైవ్ కాదనమాట, జస్ట్ ప్రీమియర్. ఇక్కడ లైవ్ అంటే ఏంటంటే మీరు డైరెక్ట్గా వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళు కామెంట్స్ చేస్తూ ఉంటారు, మీరు లైవ్లో దానికి రిప్లైలు చెప్తూ ఉంటారనమాట. సో అది మీకు లైవ్. ఏదైనా FAQs కానీ ఇలా జనాలతో ఇంటరాక్ట్ అవ్వడం కానీ లైవ్ సెషన్స్ అయితే చాలామంది ఛానల్స్ అయితే పెడుతూ ఉంటారనమాట. నెక్స్ట్ ప్లేలిస్ట్ మీకు అందరికీ తెలుసు, చాలామందికి తెలుసు. తెలియని వాళ్ళకి ఏంటంటే ప్లేలిస్ట్ అంటే ఏంటంటే ఒక సెట్ ఆఫ్ వీడియోస్ అనమాట. మీరు మీ దాంట్లో చాలా రకరకాల వీడియోస్ పెడుతూ ఉన్నారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నా ఛానల్లోనే వీడియో ఎడిటింగ్ సంబంధించి కొన్ని ఉంటాయి, లేదా ఈ సెట్టింగ్స్ సంబంధించి కొన్ని ఉంటాయి, యూట్యూబ్ సెట్టింగ్స్ సంబంధించి, కోర్సుకు సంబంధించి కొన్ని ఉంటాయి అన్నమాట. సో వీటిలన్నింటినీ సెపరేట్ చేసి దానికి ఒక సెపరేట్గా ఒక బండిల్ లాగా పెట్టాలి. అంటే ఈ 4 వీడియోస్ ఇది, ఈ 4 వీడియోస్ ఇది అని సెపరేట్గా పెట్టాలి అంటే ఈ ప్లేలిస్ట్ అనేది మనం క్రియేట్ చేసుకొని ఆ ప్లేలిస్ట్కి ఏదో ఒక నేమ్ పెట్టుకుంటాము. ఆ నేమ్లో మనం వీడియోస్ అయితే యాడ్ చేసుకుంటూ ఉంటాం అనమాట. సో ఎక్కువ టెక్నాలజీ ఛానల్స్ కానీ, ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఛానల్స్ కానీ, డిఫరెంట్ కంటెంట్ చేస్తున్న వాళ్ళు వాళ్ళ కంటెంట్ ఆర్గనైజ్డ్గా అంటే నీట్గా సెపరేట్ కేటగిరీస్ లాగా కనిపించాలి, దానికి ఒక నేమ్ పెట్టి క్లియర్గా కనిపించాలి అనుకుంటే అప్పుడు ప్లేలిస్ట్ అయితే మీకు హెల్ప్ అవుతుంది అనమాట.
సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి రిటెన్షన్ అంటే ఏంటంటే మీరు మీ ఆడియన్స్ రిటెన్షన్ అనమాట. ఆడియన్స్ మీకు ఎంతసేపు మీ వీడియోని చూస్తున్నారు అనేది రిటెన్షన్ అనమాట. వాళ్ళని ఎంతసేపు మీరు హోల్డ్ చేయగలుగుతున్నారు, వాళ్ళని ఎంతసేపు మీరు పట్టుకోగలుగుతున్నారు అనేది రిటెన్షన్ అనమాట. వాళ్ళు ఎక్కువ చూస్తున్నారు లేదా వెంటనే బయటికి వెళ్ళిపోతున్నారు అనుకోండి, రిటెన్షన్ తక్కువ ఉన్నట్లు లెక్క. లేదా ఎక్కువసేపు చూస్తున్నారు అనుకోండి, ఆ ఆడియన్స్ రిటెన్షన్ ఎక్కువ ఉన్నట్లు లెక్క. అంటే ఇది యావరేజ్ పర్సంటేజ్ వాచ్డ్ కానీ యావరేజ్ పర్సంటేజ్ వ్యూడ్ కానీ వాటికి సింపుల్గా వేరే నేమ్ అనమాట. మీరు సింపుల్గా అలా ఆలోచించుకోవచ్చు. షార్ట్ వీడియో నెక్స్ట్ వచ్చి షార్ట్ అంటే మీకు తెలిసిందే, టిక్టాక్ లాగా లేకపోతే ఇన్స్టాగ్రామ్ లాగా మీకు వర్టికల్గా వీడియోలు తీస్తుంటారు కదా, వాటిని షార్ట్ అంటారు. అది లెస్ దాన్ 60 సెకండ్స్ ఉండాలి. 60 సెకండ్స్ కన్నా ఒక్క సెకండ్ దాటినా కూడా అది లాంగ్ ఫామ్ వీడియో కింద అయితే కౌంట్ అవుతుంది. అండ్ 60 సెకండ్స్ కన్నా తక్కువ ఉండి అది వర్టికల్గా మాత్రమే ఉండాలన్నమాట. హారిజాంటల్గా పెట్టి మీరు 10 సెకండ్స్ పెట్టి షార్ట్ అంటే అది మీకు షార్ట్, కానీ యూట్యూబ్ దాన్ని షార్ట్గా పరిగణించదు అనమాట. సో అది లాంగ్ ఫామ్ వీడియో కింద కన్సిడర్ అవుతుంది. వర్టికల్గా ఉండాలి, 60 సెకండ్స్ లోపు ఉండాలి. 60 సెకండ్స్ లోపు 15 అయినా ఉండొచ్చు, 10 అయినా ఉండొచ్చు, 30 ఉండొచ్చు, 40 ఉండొచ్చు, 60 లోపలైతే ఉండాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి సబ్స్క్రైబర్ మీకు తెలుసు, మీ ఛానల్కి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో మీ వీడియోస్ వాళ్ళకి వెళ్తూ ఉంటే వాళ్ళు సబ్స్క్రైబర్స్ అనమాట. నెక్స్ట్ అనమాట టైం స్టాంప్స్. మీకు చాలామందికి తెలుసు టైం స్టాంప్ అంటే, ఇందాక మాట్లాడుకున్నాం కదా మనం డిస్క్రిప్షన్లో మనం టైం స్టాంప్స్ పెట్టచ్చు. 00 దగ్గర ఏముంది, 2 మినిట్స్ దగ్గర ఏముంది, లేదా 7 మినిట్స్ దగ్గర ఏముంది, అలా మీరు సపరేట్ చాప్టర్స్ లాగా అయితే పెట్టచ్చు అనమాట. చాప్టర్స్ పెట్టడం అనేది టైం స్టాంపు. అది మీరు డిస్క్రిప్షన్లో 00:00 అలా పెట్టచ్చు. నెక్స్ట్ వచ్చేసి టైటిల్ అనమాట. టైటిల్ అందరికీ తెలిసిందే, టైటిల్ లేకుండా ఎవరు చేయరు. సో టైటిల్ అంటే వీడియోకి మీరు ఏదైతే సింపుల్గా నేమ్ ఇస్తారో, జనాలకి తమ్నెయిల్ చూసిన తర్వాత కింద టైటిల్ కనిపిస్తుంది కదా, అదే టైటిల్ అనమాట. సో అది మీకు తెలిసిందే, మ్యాక్సిమమ్ క్యారెక్టర్స్ ఎన్ని ఉంటాయి మీకు తెలిసిందే. సో అది టైటిల్ అనమాట. ఈజీగా ఉండాలంటే, ఈజీగా పిక్ అవ్వాలంటే మీరు 50 క్యారెక్టర్స్ పెడితే ఈజీగా క్లిక్ అవుతుంది అనమాట. 50 to 70 క్యారెక్టర్స్ మధ్యలో పెడితే ఇంప్రెసివ్గా ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి తమ్నెయిల్ మీకు అందరికీ తెలుసు. తమ్నెయిల్ అంటే మీ వీడియో ఎవరికైనా చూపిస్తున్నారు అనుకోండి యూట్యూబ్ వాళ్ళు, అప్పుడు ఫస్ట్ కనిపించి పిక్చర్ అనమాట. మీరు కస్టమ్ తమ్నెయిల్ పెట్టుకోవచ్చు, లేదా డైరెక్ట్గా యూట్యూబ్ వాళ్ళు ఏదో ఒకటి పిక్ చేస్తారు, 2-3 పిక్ చేస్తారు, దాంట్లో ఒకటి పిక్ చేసుకోవచ్చు, అలా కూడా చేయొచ్చు. లేదా మీరు కస్టమ్గా తమ్నెయిల్ క్రియేట్ చేసుకుని మీరు అట్రాక్టివ్గా ఒక తమ్నెయిల్ పెట్టడం వల్ల అయితే మీకు అడ్వాంటేజ్ కూడా ఉంటుంది, మీకు తెలిసిందే. సో మీరు ఆ వీడియోకి పెట్టే తమ్నెయిల్ అంటే మీరు వీడియోకి పెట్టి కవర్ పిక్చర్ లాంటిది అనమాట తమ్నెయిల్, అది తమ్నెయిల్. నెక్స్ట్ వ్యూ అంటే మీకు తెలిసిందే. వ్యూ అంటే ఒకళ్ళు చూసారనుకోండి ఒక వీడియోని, ఫర్ ఎగ్జాంపుల్ 30 సెకండ్స్ కన్నా ఎక్కువ చూసారనుకోండి, అప్పుడే వ్యూ కింద కన్సిడర్ అవుతాను. 30 సెకండ్స్ లోపల చూసి బయటికి వెళ్ళిపోతే అది వ్యూ కింద కన్సిడర్ అవ్వదు. చాలామంది ఏంటంటే లాంగ్ వీడియోస్ 1 మినిట్ పెడుతూ ఉంటారు, అందులో జనాలు చూసేదే 29 సెకండ్స్ చూసి వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. అలా కాకుండా 30 సెకండ్స్ కన్నా ఎక్కువ చూడగలిగేలా చేయాలి. అంటే ఫస్ట్ 30 సెకండ్స్ నేను ఎందుకు ఇంపార్టెంట్ అని చెప్తున్నానంటే ఇదే రీజన్ అనమాట. మీకు వ్యూ కింద కన్సిడర్ అవ్వాలి, ప్లస్ జనాలు మీ వీడియోని ముందుకు వెళ్ళాలి, బాగా చూడాలి అంటే మీ ఫస్ట్ 30 సెకండ్స్ చాలా బాగా చూసుకోవాలన్నమాట. ఈ 30 సెకండ్స్ దాటితేనే ఒక వ్యూ కింద అయితే కన్సిడర్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా లాస్ట్ వచ్చేసి వాచ్ టైం అనమాట. వాచ్ టైం మీ అందరికీ తెలిసిందే. ఒక వీడియోని ఎంతమంది చూస్తున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వీడియోని 10 మంది చూసారనుకోండి, ఒక్కొక్కళ్ళు 6 మినిట్స్ చూసారనుకోండి, ఒక వీడియో మీరు ఎంత లెంత్ అని పెట్టి ఉండొచ్చు, 6 మినిట్స్ చూసారనుకోండి, 6 మినిట్స్ 10 మంది చూసారు, సో టోటల్ 60 మినిట్స్ అనమాట. 6 అన్ని కలిపితే టోటల్ 60 మినిట్స్, అంటే ఒక గంట వాచ్ టైం వచ్చినట్టు లెక్క అనమాట. ఇది లాంగ్ ఫామ్ వీడియోస్కి మాత్రమే కౌంట్ అవుతుంది, షార్ట్స్కి ఓన్లీ వ్యూస్ మాత్రమే కౌంట్ అవుతాయి. లాంగ్ ఫామ్ వీడియోస్కి మాత్రమే మీకు ఈ వాచ్ టైం అనేది కౌంట్ అవుతుంది అనమాట. వాచ్ టైం అంటే ఎంతమంది జనాలు మీ వీడియోని చూశారు, ఎన్ని గంటల సేపు చూశారు, ఇది అవర్స్లోనే ఉంటుంది అనమాట. మీరు మినిట్స్లోనే అట్లా ఎక్కడైనా ఉంటుందేమో, ఇది మినిట్స్లో ఉందో సెకండ్స్లో ఉందో అలా క్యాలిక్యులేట్ చేసుకోకండి. ఎప్పుడు కూడా ఇది అవర్స్లోనే మీకు చూపిస్తుంది అనమాట. యూట్యూబ్ స్టూడియోలో కానీ క్రోమ్లో స్టూడియోలోకి వెళ్ళినా ఎక్కడైనా సరే మీకు అవర్స్లోనే చూపిస్తుంది అనమాట. సో మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నా. ఇందులో ఏదైనా కీవర్డ్ మీకు తెలియని ఉంటే, అంటే ఈ టర్మ్ ఏదైతే ఉందో ఈ టర్మ్స్ మీకు తెలియకపోతే, లేదా మాకు ఇంకా కొత్త టర్మ్స్ తెలుసు అది ఏంటి అని మీరు అడగాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి, దాని గురించి మనం డిస్కషన్ చేద్దాము. ఇందులోనే ఏదైనా పర్టికులర్ దాని గురించి మీకు ఇంకా డీటెయిల్డ్గా తెలియాలనుకున్నా కూడా మీరు కామెంట్ చేయండి, దాని గురించి డీటెయిల్గా మనం సెపరేట్ వీడియోస్ అయితే చేద్దాము. మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. సో మీరు కొత్తగా ఛానల్ చూస్తున్నట్టయితే ఈ ఛానల్లో ఇలాంటి హెల్ప్ఫుల్ ఇన్ఫర్మేషన్ చాలా ఉంటుందన్నమాట. మీరు ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఇంకా ఈ వీడియోని అయితే లైక్ చేయండి, ఆల్రెడీ చూస్తున్న వాళ్ళు మీకోసం చాలా ఎఫర్ట్ పెట్టి అయితే వీడియోస్ అయితే క్రియేట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్.